ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పనులు పూర్తి చేసి బిల్లుల కోసం వేతనదారులతో పాటుగా కాంట్రాక్టర్లు ఎదురు చూస్తున్నారని, అందుకే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాస్వాన్లకు వివరాలతో కూడిన లేఖ రాసినట్లు తెలిపారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో లేఖను విడుదల చేసిన అనంతరం బీసెట్టి మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులు సుమారు 2090 కోట్ల రూపాయలు ఉన్నాయని, శ్రీకాకుళం జిల్లాలో 197 కోట్లు, ప్రకాశం 122 కోట్లు, తిరుపతి 118 కోట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా 113 కోట్లు, విజయనగరం జిల్లాలో 111 కోట్లు అత్యధికంగా చెల్లించాల్సిన చెల్లింపులు ఉన్నాయని, ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె పండుగ కార్యక్రమం పేరిట గ్రామాల్లో సీసీ రోడ్డు, కాలువలు, బీటీ రోడ్డు, సోప్ పిట్స్, అలాగే మినీ కులాలు, పెనులకు శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున పనులు ప్రారంభించి పూర్తి చేసిందని, గత ఏడాది డిసెంబర్ 13 తర్వాత రాష్ట్రంలో బిల్లులు చెల్లింపులు కాలేదని, ఉపాధి హామీ పథకం వేతనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో పనుల కోసం డబ్బులు వడ్డీలకు తెచ్చి సమయానికి ప్రభుత్వం చెల్లించలేకపోవడంతో కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారని, ఇప్పటికే చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయని, రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే చెల్లింపులు విడుదల చేయాలని బీసెట్టి బాబ్జీ కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు అల్లంశెట్టి నాగభూషణం, పిఎల్ఎన్ రాజు, బోరా రమేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక రూపకల్పన చేసింది. కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రయత్నానికి ప్రజలు పెద్ద ఎత్తున సహకారం అందించారు. చాలా గొప్ప విషయమే. కానీ ప్రజలు భాగస్వామ్యం అయిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో మినీ గోకులాలు కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, లేకపోతే ప్రత్యేకమైన కాలువలు కానీ, ఈ కార్యక్రమాల్లో కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి ప్రజల్ని, అలాగే ఉపాధి హామీ పథకం వేతనదారులని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. 2024 డిసెంబర్ 13వ తారీఖున ఆఖరి బిల్లులు పేమెంట్లు జరిగాయి. ఇప్పుడు గడిచిన 4.5 నెలలకి 2090 కోట్ల రూపాయలు ఉపాధి హామీ నిధులు బకాయిలు ఉండిపోయాయి. కాంట్రాక్టర్లు స్థానిక ప్రాంతంలో రోడ్లు వేయడానికి, కాలువలు వేయడానికి, లేకపోతే కుంటలు వేయడానికి, మినీ గోకులానికి డబ్బులు పెట్టి వడ్డీలకు తీసుకొచ్చి చాలా భయపడి తిరుగుతున్నారు. కాబట్టి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశాం. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌహాన్ గారికి, అట్లాగే సహాయ మంత్రి పెమ్మసాని గారికి, పాస్వాన్ గారికి, ముగ్గురికి కూడా లేఖ రాశాం. అర్జెంటుగా 2090 కోట్ల రూపాయలు విడుదల చేయండి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో 197 కోట్ల రూపాయలు పేమెంట్ ఉండిపోయింది. విజయనగరం జిల్లాలో 111 కోట్ల రూపాయలు